ప్రభుత్వ పథకాలు రాయితీలు రైతులకు అందాలంటే సాగు చేస్తున్న పంట వివరాలను యాప్లో ఖచ్చితంగా నమోదు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. సోమవారం కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలో పంటల నమోదు ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు. రైతు పొలాల్లోకి వెళ్లి మొబైల్ యాప్ పనితీరును జియో ట్యాగింగ్ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సాగుతున్న అన్ని రకాల పంటల నమోదుకు మే 10వ తేదీన చివరికి అడుగుగా నిర్ణయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. జియో రిఫరెన్స్ చేయబడిన కారిస్టల్ మ్యాప్లు అందుబాటులో ఉన్న గ్రామాల్లో ప్రైవేట్ సర్వేయర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ యాప్లో నమోదు చేస్తారు. మ్యాప్లు అందుబాటులో లేని గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ యాప్లో వివరాలను పొందుపరుస్తారు. అధికారులు నేరుగా రైతు పొలం వద్దకే వెళ్లి పంట ఫోటోలు తీసి అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జియో ట్యాగింగ్ ద్వారా సర్వే నెంబర్ పొలం నుంచే డేటా అప్లోడ్ అయిందా లేదా అనేది వ్యవసాయ శాఖ పర్యవేక్షణ తెలిపారు. not give the logins. So logins ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మన లాగిన్ I need to see మీకు కూడా వస్తాయి లాగిన్స్ ఏవో వర్క్ వస్తుంది మండల అగ్రికల్చర్ ఆఫీసర్ తర్వాత ఏడి ఇది గట్టి నేల ఇంత మాటకు ఆ భూమి అదే అయింది టైప్ ఏ పంట అయితే లిస్ట్ so the soil gets hard so they cannot log it and it's not suitable మీరు అది బుకింగ్ one revenue will so for 347 we have pedestal so remaining 44 we don't have pedestal so central government and state government they decided that village generally under that we have 30 acres cultivation so around in this 145 acres only 20 acres have not been done కానీ మిగతా కానీ చూపిస్తాము డిబేట్ కూడా తీసుకెళ్ళండి మన దగ్గర ఉన్న సక్సెస్ఫుల్ ఫార్మర్స్కి ఫస్ట్ చూపించండి. అయితే మనకి 1 week సో వీఆర్ సార్టింగ్ అవుట్ డిపార్ట్మెంట్ వైజ్ వేరే ఊర్లో పెట్టాం so it's totally infested with monkeys so only paddy can be tolerated so if other crops are ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అన్ని పెండింగ్లో ఉన్నా బుక్ చేయలేదు.